హాయ్ అండి. కొన్ని ప్రయాణాలు గమ్యం కోసం కాదు, మనల్ని మనం కనుగొనడం కోసం. ఈ రోజు మేము అడుగు పెడుతున్న దారి విషాపూర్ ఫోర్ట్ కి వెళ్లే ఒక సీక్రెట్ రూట్. ఈ దారి గురించి చాలా మంది విన్నారు, కానీ నిజంగా నడిచిన వాళ్ళు చాలా తక్కువ. వర్షం, పొగమంచు, అడవి, జారే రాళ్ళు, ప్రతి అడుగు ఒక కథ చెబుతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ ప్రయాణం మీకు కూడా ఆ కొండ మీద ఉన్న చల్లని గాలి తాకిన అనుభూతిని ఇస్తుంది. ఉదయం మొదలైన ఈ ప్రయాణం ఆకాశం మొత్తం మబ్బులతో నిండిపోయింది. మొదటి వర్షపు చినుక ముఖంపై పడగానే ఈ రోజు గుర్తుండిపోయే రోజు అవుతుందని అనిపించింది. రైన్ కోట్ వేసుకొని అడవిలోకి అడుగుపెట్టి నగరపు శబ్దాలు వెనక్కి మిగిలిపోయాయి. ఇక్కడ కనిపించేది ఒక్కటే: చెట్ల ఊపిరి, పక్షుల పలకరింపు, నీటి ప్రవాహం. ప్రకృతికి దగ్గరగా వచ్చినప్పుడు మనసు కూడా నెమ్మదిగా ప్రశాంతమవుతుంది. ఉదయం కొన్ని నిమిషాలు ఈ దారి చాలా అమాయకంగా కనిపించింది, కానీ కొంచెం లోపలికి వెళ్ళాక అసలు అడవి తన స్వభావాన్ని చూపించింది. తడిమట్టి, వేర్లు బయటకు వచ్చిన చెట్లు, జారే రాళ్ళు, ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సి వచ్చింది. ఇక్కడ స్పీడ్ కు విలువ లేదు, సహనానికి విలువ ఉంది. కొన్నిసార్లు నెమ్మదిగా నడిచిన దారులే జీవితంలో అందమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. మనతో పాటు చాలా మంది ట్రెక్కర్స్ కూడా వచ్చారు. ఎవరు మొదటిసారి వచ్చారో, ఎవరు చాలా సార్లు వచ్చారో మనకు తెలియదు, కానీ అందరిలో ఒకే లక్ష్యం: పైన ఉన్న విషాపూర్ ఫోర్ట్ చేరుకోవటం. ఎవరో జారితే ఇంకొందరు చెయ్యి అందిస్తున్నారు. ఇలాంటి ప్రయాణాలు అపరిచితులు కూడా కొద్దిసేపటికి మన వాళ్ళలా అనిపిస్తారు. కొంచెం ఎక్కిన తర్వాత ఒక్కసారిగా ముందే ఒక అందమైన జలపాతం కనిపించింది. అది పెద్ద వాటర్ ఫాల్ కాదు, కానీ ఆ కొండ మీద నుంచి నెమ్మదిగా జారిపడుతున్న ఆ నీరు ఒక సంగీతంలా అనిపించింది. వర్షం కురుస్తుంటే ప్రకృతి చేసే స్వరాలకి ఇంకేం సంగీతం అవసరం లేదు. ఆ క్షణంలో కెమెరా రికార్డ్ చేస్తుంది, కానీ నా మనసు మాత్రం ఆ దృశ్యాన్ని శాశ్వతంగా సేవ్ చేసుకుంటుంది. ఇదే సీక్రెట్ రూట్ అని ఎందుకు అంటానో ఇప్పుడు అర్థమైంది. ఈ దారిలో పెద్ద బోర్డులు లేవు, పెద్ద జన సందోహం కూడా లేదు. కొన్ని చోట్ల అయితే దారి ఎక్కడి నుంచి ఎక్కడికి కలుస్తుందో కనిపించడం లేదు, కానీ ప్రతి మలుపు తిరుగుతున్నప్పుడు ఇంకో కొత్త అందం ఎదురవుతుంది. ప్రకృతి ఎప్పుడు తన అందాన్ని అందరికీ ఒకేసారి చూపించదు. వెతికే వాళ్లకు తన రహస్యాలు చెబుతుంది. పొగమంచు మధ్య నుంచి కనిపిస్తున్న కొండలు అవి సినిమా సీన్ లా కనిపిస్తున్నాయి. కొండ గోడల మీద నుంచి చిన్న చిన్న నీటి దారులు కిందకి జారిపడుతున్నాయి. మొత్తం కొండ పచ్చని రంగులో మెరిసిపోతుంది. వర్షాకాలంలో విషాపూర్ ఫోర్ట్ ఎందుకు ఇంత ఫేమస్ అయిందో ఇప్పుడు నా కళ్ళతో చూస్తున్నాను. కొన్ని అందాలు ఫోటోలో బాగుంటాయి, కొన్ని అందాలు మాత్రం ప్రత్యక్షంగా చూసినప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు అసలు పరీక్ష మొదలైంది. రాళ్ల మీద నీళ్లు పారుతున్నాయి. ఒక్క తప్పు అడుగు అంటే జారిపడే అవకాశం. అందుకే ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ ముందుకు వెళ్ళాం. చేతులతో రాళ్లు పట్టుకొని ఎక్కుతున్నప్పుడు భయం కూడా ఉంది, కానీ ఉత్సాహం దానికంటే ఎక్కువ. ప్రకృతిలో ఒక అందమైన విషయం ఉంది: అది ఎప్పుడూ తొందరపడదు, కానీ ప్రతిదీ సమయానికి పూర్తి చేస్తుంది. ఈ అడవిలో నడుస్తుంటే మన జీవితంలో ఉన్న టెన్షన్స్ అన్ని కొద్దిసేపు కనుమరుగైపోయాయి. మనసుకి కూడా ఒక ట్రెక్కింగ్ అవసరమేమో అనిపించింది. పొగమంచు మధ్య నుంచి విషాపూర్ ఫోర్ట్ గోడలు కనిపించాయి. ఆ ఒక్క క్షణం కోసం చేసిన శ్రమ అంతా విలువైనదిగా అనిపించింది. ఈ కోట ఎన్నో సంవత్సరాల చరిత్రను చూసింది. వర్షం వస్తూనే ఉంది, కానీ ఇక్కడికి వచ్చిన ఆనందం మాత్రం ఇంకా ఎక్కువైంది. ముందు ఇంకా ఒక ప్రమాదకరమైన రాతి దారి ఉంది. అక్కడే చాలా మంది ఆగిపోతారని చెప్పారు, కానీ మేము అక్కడితో ఆగలేదు, ఎందుకంటే అసలు సీక్రెట్ స్పాట్ ఇంకా ముందే ఉంది. అక్కడికి చేరుకోవడానికి ఇంకా కొంచెం ధైర్యం కావాలి. ఈ రోజు ప్రయాణం ఇక్కడితో ముగిసినట్టే కనిపిస్తుంది, కానీ నిజానికి ఇది మొదటి అధ్యాయం మాత్రమే. పార్ట్ 2లో విషాపూర్ ఫోర్ట్ అండ్ హిడెన్ ప్లేసెస్, భారీ కోట గోడలు, ఇంకా చాలా మందికి తెలియని సీక్రెట్ స్పాట్స్ చూపిస్తాను. మీకు ఈ ప్రయాణం నచ్చితే లైక్ చేయండి. కామెంట్ లో మీరు కూడా ఈ ట్రెక్కింగ్ చేయాలనుకుంటున్నారా చెప్పండి. ఇంకా ఇలాంటి అడ్వెంచర్ ట్రావెల్ వీడియోల కోసం బాలా బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మాత్రం ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ పార్ట్ 2లో కలుద్దాం. అప్పటి వరకు ప్రకృతిని ప్రేమించండి, ప్రయాణాలను జ్ఞాపకాలుగా మార్చుకోండి.
బాయ్ ఫ్రెండ్స్.